తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 18/2/2026 మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా యాసంగి పంట ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఎకరానికి 12,000 రూపాయలు అయితే మీ అందరి ఖాతాల్లో అయితే పడబోతున్నాయి అనమాట. మీ అందరికీ ఇక్కడ తెలుసు, ప్రభుత్వం ఆల్రెడీ మీకు ఒక డేట్ చెప్పింది అనమాట. ఏమని డేట్ చెప్పింది చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా మనకి ప్రభుత్వం ఏమనిచ్చిందంటే ఈ నెల 17న రైతు భరోసా నిధులు విడుదల చేయనట్టు తెలుస్తుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ న్యూస్ ఇచ్చారు. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే నిన్న జరిగిన 17వ తారీఖు ఏవైతే అమౌంట్ ఉందో నిన్న చాలామంది రైతులు నాకు వీడియో కింద కామెంట్లు పెట్టారనమాట. అన్న రైతు భరోసా డబ్బులు మాకు వచ్చేసాయి అన్న, 2 ఎకరాల వరకు రైతు భరోసా పడ్డాయి, కాకపోతే మాకైతే అమౌంట్ అయితే 12,000 చొప్పున పడలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టారు. కొంతమంది అయితే మాకు జిల్లాల వారిగా అంటే అన్న మా జిల్లాలో కొంతమందికి పడ్డాయి మాకు పడలేదు అని చెప్పి కొంతమంది మాకు కామెంట్లు పెట్టారు. అలానే ఇంకో కొంతమంది ఏంటంటే 500 రూపాయలు బోనస్ పడతాయి అన్నారు కదా, అవి ఎప్పుడు పడతాయి అన్న అని చెప్పేసి కూడా కామెంట్లు పెట్టారనమాట. అయితే మీరు ఒకసారి ఏం చేశారంటే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు నిన్నటి నుంచి మనకు రైతు భరోసా విడుదల చేశారు కదా ప్రభుత్వం, నిన్న మీకు ఏమైనా డబ్బులు పడ్డాయా లేవా, ఓకేనా? వాటన్నిటి గురించి నాకు కింద ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే మీ జిల్లాలో ఎవరికైనా డబ్బులు పడ్డాయా లేవా చూసి నేను చెక్ చేసి మీ కామెంట్కి రిప్లై ఇస్తానన్నమాట. ఒకవేళ మీ జిల్లాలో కనుక పడి మీకు పడకపోతే ఎందుకు పడలేదన్న దాని గురించి చెప్తాను. అలానే మీ జిల్లాలో ఒకవేళ సపోజ్ మీరు ఒక 4 ఎకరాల వరకు పడలేదన్న నాకు అని చెప్పి మీరు కామెంట్ పెడితే మీ ఊరిలో ఎన్ని ఎకరాల వరకు పడ్డదని చెప్పేసి చెప్తాను. ఆ తర్వాత మీకు ఎప్పుడు పడతాయని చెప్పి కూడా నేను క్లియర్గా స్పష్టత అందిస్తానన్నమాట. ఓకేనా? తప్పకుండా మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీది ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేసి మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందని చెప్పి కామెంట్ చేస్తే నేను మీకు అమౌంట్ ఎప్పుడు వస్తుంది దాని గురించి అయితే కామెంట్ చేస్తాను. ఓకేనా? ఇది అమౌంట్ గురించి అయితే ఇక్కడ తెలంగాణ ఇక్కడ రైతు భరోసా సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎకరానికి మనకి ప్రభుత్వం అయితే 12,000 చొప్పున అయితే విడుదల చేస్తుందన్నమాట. నిన్న జరిగిన ఏవైతే అమౌంట్ ఉందో మనకి నిన్నటి నుంచి అమౌంట్ పడుతున్నాయో అందరికి ఇలాంటి మెసేజ్లు కూడా అయితే వచ్చాయంట. చూసుకోండి అన్న, అమౌంట్ వచ్చాయి, మెసేజ్లు వచ్చాయి అన్న, అమౌంట్ కూడా ఖాతాల్లో జమ అయినా అని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే పెట్టారనమాట. దాదాపుగా 500 నుంచి 600 మంది కామెంట్లు కూడా పెట్టడం జరిగింది. అందరికీ నేను రిప్లైలు కూడా ఇచ్చాను. ఓకే, మీకు తప్పకుండా అమౌంట్ అయితే పడ్డది ఓకే అని చెప్పేసి అందరికైతే నేను ఇచ్చాను. ఇంకా మీకు పడాల్సిన అమౌంట్ ఏమైనా ఉంటే అది కూడా పడుతుందని చెప్పి కూడా వాళ్ళందరికీ స్వచ్ఛత అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు తప్పకుండా అమౌంట్ పడే ముందు, ఓకేనా, అమౌంట్ పడక ముందు అయినా సరే ముందు మీకు ఇలాంటి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. తెలంగాణ రైతులకైతే నమస్కారం అని చెప్పేసి ఇలాంటి ఒక మెసేజ్ వచ్చేసి మనకి ప్రభుత్వం ఏదైతే యాసంగి పంట ఉందో, ఓకేనా, ఈ పంట సంబంధించి మీకు అమౌంట్ అయితే ఎకరానికి 15,000 చొప్పున పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా స్పష్టత ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈసారి ప్రభుత్వం అయితే ఒకే ఏడాది 2 రైతు భరోసాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది. అంటే మనకి ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఇచ్చేదంటే ఇటు యాసంగి పంట డబ్బులు, వానాకాలం సీజన్ పంటలు వేరువేరుగా కలిపి మనకైతే అలా మనకి అమౌంట్ అయితే విడుదల చేసేది. దానివల్ల చాలా వరకు ప్రభుత్వం ఏమంటుందంటే దానివల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఏమంటుందంటే వచ్చే ఏడాది నుంచి, ఓకేనా, మనకి నెక్స్ట్ నుంచి వచ్చేసి 2 సీజన్ డబ్బులు ఒకే ఏడాది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు మనకి యాసంగి రోజు మనకైతే వానాకాలం కలిపి మనకి ఎకరానికి 24,000 రూపాయలు ఇస్తారనమాట ఒకేసారి. అలానే మీకు మళ్ళీ ఇక్కడ వానాకాలం రోజు మీకు ఏముండవు, ఎందుకంటే ఆల్రెడీ ఒక సీజన్లోనే ఇస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ యాసంగి సీజన్కి 2 సీజన్ కలిపి డబ్బులు అలా ఈసారి అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుందనమాట. ఆ రోజే మనకి న్యూస్తో పాటు ఏమని చెప్పారంటే 17వ తారీఖు నుంచి మేము రైతు భరోసా విడుదల చేస్తున్నాం అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. అందరికీ నిన్న అమౌంట్లు పడ్డాయి, ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు కూడా అమౌంట్ పడ్డాయా లేవని చెప్పేసి అయితే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. మొత్తం రైతులందరికైతే సర్వే అయితే పూర్తవడం అయితే జరిగింది. మీరు ఇది ఒకటి గమనించుకోండి. నేను చెప్పాను ప్రభుత్వం అయితే సర్వే కండక్ట్ చేస్తుందని చెప్పేసి, చెప్పినట్టుగానే మనకైతే ప్రభుత్వం అయితే సర్వే కూడా అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సర్వే భాగంగా చూసుకున్నట్లయితే ఎన్ని సాగు భూములు ఉన్నాయి, ఎన్ని సాగు చేయని భూములు ఉన్నాయి, వీటన్నిటిని ప్రభుత్వం పరిశీలించి ఒక సర్వే అయితే ఇస్తామని చెప్పేసి చెప్పింది. చెప్పినట్టుగానే మనకైతే మొత్తం సాగు భూములు ఉన్నాయో చెప్పేసి ప్రభుత్వానికి అయితే మనం అయితే పంపడం అయితే జరిగింది. అందులో భాగంగా కేవలం సాగు భూములకు మాత్రమే మనకి ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. మీరు అదొకటి గుర్తుంచుకోండి. మీ భూములు రాళ్ళు, గుట్టలు, కొండలు లేకుండా, వెంచర్ భూములు కాకుండా కేవలం సాగు భూములు అయినట్టయితే తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తుంది. ఒకవేళ మీ భూములు సాగు భూములు కాకుండా ఇలా రాళ్ళు, గుట్టలు, వెంచర్లు ఇలాంటి ఏమైనా భూములు ఉంటే మాత్రం మీకు ప్రభుత్వం అయితే ₹1 కూడా చెల్లించదు. కేవలం ఇక్కడ సాగు భూములకే డబ్బులు ఇవ్వాలి, రైతు అనే వారికి అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అలానే అమౌంట్ గురించి ఇంకొక స్పష్టత ఏమంటుందంటే ప్రభుత్వం తప్పకుండా మీకు అమౌంట్ పడాలంటే మాత్రం మీరు సాగు చేసి ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి అప్డేట్
ఏంటంటే నిన్న పడ్డ రైతులలో దాదాపుగా వచ్చేసి మనకి 65% వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి అనమాట అన్ని జిల్లాల్లో. 2 ఎకరాల లోపు వారికి అందరికైతే నిన్న అమౌంట్ పడ్డాయి. ఒకవేళ మీకు 2 ఎకరాల పైన ఉంటే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయండి. ఈరోజు ఈవినింగ్ లోపు కూడా తప్పకుండా మీకు అమౌంట్ పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ రైతులందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలానే ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. త్వరగా వెళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులందరికీ ఇక్కడ ఒక అప్డేట్ ఏమైనా ఉందో ఇక్కడ చూసుకోండి. రైతులకి కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000, వరి పంటకి 500 బోనస్. ఓకేనా? మీకు ఎకరానికి 12,500 చొప్పున పడాలన్నమాట. ఎందుకంటే 500 రూపాయలు బోనస్ డబ్బులు కలిపి మీకు అమౌంట్ పడుతుంది. అదొకటి గమనించుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.